హైదరాబాదు నగరంలోని సువిశాలమైన పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతం. నగరవాసులు ఎంతోమంది ఇక్కడకు వచ్చి ఆహ్లాదకరంగా గడుపుతుంటారు. ఇందులోనే అగ్రి హార్టీ కల్చరల్ సొసైటీ ఉంది. నగరంలోని పార్కులకు రైతులకు ఇక్కడి నుంచే నర్సరీ మొక్కలను పంపిస్తారు. ఈ అగ్రి హార్టికల్చరల్ సొసైటీ గత 50 సంవత్సరాలు పైగా రైతులు వ్యవసాయం చేసి మంచి దిగుబడి సాధించేందుకు వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ సొసైటీకి ప్రస్తుతం జోగెనపల్లి శ్రీ రంగారావు ట్రెజరర్గా ఉన్నారు. ఆయన అగ్రికల్చరల్ బిఎస్సి మరియు ఎల్ఎల్బి చదివారు. నా పేరు జోగినపల్లి శ్రీరంగారావు. నేను సెక్రటరీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. అగ్రి హార్టికల్చర్ సొసైటీ. ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ అన్నది 1953లో ఏర్పడ్డ సొసైటీ. తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యాక్టివిటీస్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో దానికి సబ్సిడరీగా, దానికి అదనంగా రైతులకు, తర్వాత ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్లకు మేలు జరగాలని ఈ సొసైటీని ఏర్పరచడం జరిగింది. 1976 నుండి ఈ సొసైటీ ఇక్కడ ఈ ప్రిమిసెస్లో, గవర్నమెంట్ అలాట్ చేసిన ఈ ప్రిమిసెస్లో పబ్లిక్ గార్డెన్లో ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. మేము ఒక నర్సరీ నడుపుతాము. తర్వాత గవర్నమెంట్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నైతే పార్కులు ఉన్నాయో ఆ పార్కులన్నిటికీ ఈ సొసైటీ తరఫున క్వాలిటీ సర్టిఫికేషన్ మేము చేస్తాము. తర్వాత ఇతర రైతు సంబంధిత కార్యక్రమాలు కూడా మేము రైతులకు అవేర్నెస్ చేయడానికి, తర్వాత మార్కెటింగ్లో, రెవెన్యూ ఇష్యూలో, ఎలక్ట్రిసిటీ దాంట్లో మేము సేవలు అందిస్తాం. ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ తరఫున రీసెంట్గా ఏప్రిల్ నెలలో మేము ఎగ్జిబిషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మహా కిసాన్ మేళా అని ఒక కార్యక్రమం నిర్వహించాము. దానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హాజరయ్యారు. మరియు 150 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు వారిని ఆహ్వానించడం జరిగింది. వారి తరఫున రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారిని, తర్వాత కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారిని వారు గవర్నమెంట్ తరఫున వారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ 3 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు తర్వాత దానిలో పార్టిసిపేట్ చేసి, దానికి ఒక 20,000 మంది విజిటర్స్ ఆ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. దానివల్ల రైతులు చైతన్యపరిచి వివిధ కార్యక్రమాలు, సెమినార్సు, తర్వాత వేరే ఇంటరాక్టివ్ సెషన్స్ అవన్నీ కండక్ట్ చేసి ఆ 3 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరపడం జరిగింది. సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ లండన్లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీకి అనుబంధ సంస్థగా ఉంది. ఇక్కడే డాక్టర్ పివి సుబ్బారెడ్డి కూడా పనిచేస్తున్నారు. ఆయన భారతీయ కిసాన్ సంఘ తెలంగాణ విభాగానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. నేను డాక్టర్ పివి సుబ్బారెడ్డి. ఈ అగ్రి హార్టీ సొసైటీ చాలా పురాతనమైన సంస్థ. దాంట్లో కార్యవర్గ సభ్యులుగా ఉంది. భారతీయ అగ్రో రీసెర్చ్ ఎకనామిక్ సెంటర్ తెలంగాణ దానికి నేను కన్వీనర్గా ఉంటున్నాను. అలాగే మేము అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు, ఆహార భద్రత కోసం, రైతు సంక్షేమం కోసం, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ వీటి గురించి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ అగ్రి హార్టీ సొసైటీ ద్వారా మేము క్వాలిటీ సర్టిఫికేషన్ సెంటర్ కమ్యూనిటీ కమిటీ కింద అనేక ప్రభుత్వ సంస్థలు కానీ, జిహెచ్ఎంసీ కానీ వాళ్ళు చేసిన నర్సరీస్ కానీ, గ్రీనరీస్ కానీ, బయోడైవర్సిటీ వాటి మీద కూడా మేము మా ఎక్స్పర్ట్స్ టీమ్ విజిట్ చేసి వాటిని మేము సర్టిఫై చేసి కార్యక్రమం మేము చేస్తాము. ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తాం. ప్రధానంగా ఏంటంటే దేశానికి ఏది ముఖ్యం అంటే ఆహారం ముఖ్యం. కాబట్టి ఆహార భద్రతల కోసం ఉన్న పరిస్థితుల్లో మనం రైతుల సంక్షేమం గురించి మనం కృషి చేయాల్సి ఉంది. ఎందుకంటే రైతుల సంక్షేమం ఉంటేనే మన ఆహార భద్రత ఉంటుంది. ఈ ఆహారంలో కూడా ఏంటంటే మొదట
మన స్వతంత్రం వచ్చినప్పటికీ మన దేశం ఆహార భద్రతలో కూడా చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే చాలా దశాబ్దాలుగా వేరే పాలకులు పాలించి మన వనరులను దోచుకున్న వలన కష్టపడాల్సి వచ్చింది. దానికి ఆహార భద్రత కోసం చాలా వినూత్నమైన పరిశోధన ద్వారా మనం భద్రత పెంచాం. కానీ ఆ పద్ధతిలో కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి. ఏంటంటే చాలా వరకు మన కెమికల్స్ వాడటం, హైబ్రిడ్ వస్తువులు వాడటం వల్ల కూడా మన భూమి ఆరోగ్యం పాడైంది. దాని తగ్గట్టు మనకు వచ్చే ఆహారంలో కూడా చాలా విస్తృతమైన కెమికల్స్ వాడడం జరిగింది. వీటిని తగ్గించి మన దేశానికి ఇప్పుడు స్వచ్ఛమైన సేఫ్ ఫుడ్ మనము అందించాలనే ప్రయత్నంలో రైతులకు సపోర్ట్ చేయాలని కార్యక్రమాలు జరుగుతున్నాము. అలాగే సామాజిక అంశాలు కూడా చాలా వరకు ఎక్కడెక్కడైతే సామాజిక స్పృహ కావాలో వాటి మీద కూడా మేము వివిధ సంస్థల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా కృషి చేసి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడము, స్వదేశీ జాగరణ మంచి వంటి కార్యక్రమాలు చేపట్టడం, కౌశల్ వంటి తత్వంలో నిరుద్యోగులకు వాటికి నైపుణ్యం పెంచడము, ఇటువంటి అనేక అంశాలు మనం మనం కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ సీనియర్ సిటిజన్ ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది మన అగ్రి ఆర్ట్స్ ఈ పరిసర ప్రాంతాల్లో. వారు కూడా ఇటువంటి అనుభవం ఉన్న వాళ్ళు వాటి కార్యక్రమాల్లో కూడా మనం అనుబంధం చేసుకొని ఈ సంస్థ ద్వారా మేము తోడ్పాటు అందిస్తున్నాం. అలాగే అటువంటి ఉత్సాహమైన వ్యక్తులు, అనుభవం వ్యక్తులు కూడా మా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా మేము వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరొకరు కూడా పాల్గొనాలని చెప్పి మరొకసారి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆహార భద్రత, రైతుల సంక్షేమానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ సొసైటీలోనే ఉద్యానవన ప్రాంతాన్ని సీనియర్ సిటిజన్స్ లాంటివారు తమ కార్యక్రమాలు చేసుకుని ఆహ్లాదంగా గడపడానికి వారికి ఇస్తున్నట్లు వారు తెలిపారు.